హలో, హాయ్ మచ్చా. ఇదైతే పానాసోనిక్ ఏసీ. ఇదైతే కస్టమర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఏంటంటే తీరా చూడడానికి వెళ్తే ఏసీలో మొత్తం ఫుల్ డస్ట్, చిన్నగా బ్లాక్ అయ్యలేదు, త్రోయింగ్ లేదు అసలు. కస్టమర్ సర్వీస్ చేసి ఎన్ని రోజులు అవుతుందో చూసారా ఎంత డస్ట్ ఉందో. మీరైతే ఇలా చేయొద్దు, ఎందుకంటే దీనివల్ల చిన్నపిల్లలకి మీకు కూడా ఎఫెక్ట్ ఎక్కువ, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సో సర్వీస్ అయితే చేయించుకుంటూ ఉండండి, ఎందుకంటే సర్వీస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని బట్టి మీకు బెనిఫిట్స్ ఏంటంటే డస్ట్ ఎలర్జీ ఉంటే డస్ట్ ఎలర్జీ మీకు కానీ మీ పిల్లలకి కానీ రాకుండా ఉంటుంది. ఇలా దీన్ని మ్యాట్ సర్వీస్ అంటారు. సో మ్యాట్ సర్వీస్ ఇలా నీట్గా చేయించేసుకుంటే మీకు కరెంట్ బిల్ ఎక్కువ రాదు, ఏసీ కండిషన్ బాగుంటుంది, మీకు కూడా హెల్త్ పరంగా ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అందరూ నలుగురు చేత చేయించుకుంటూ ఉంటారు. మ్యాట్ వేసి చేస్తే డస్ట్ మొత్తం ఇలాగా బకెట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ డస్ట్ మొత్తం మళ్ళీ మీకు చూపిస్తాను. మా తమ్ముడు అయితే ఈ లోపల మ్యాట్స్ అనేది ప్యానల్స్ అనేది తీసుకెళ్ళి శుభ్రంగా కడిగేశాడు. చిన్నగా కడగలేదు. ఆ కడుగురు చూసే కస్టమర్ బయటకు వచ్చేసి ఏం చేస్తున్నారని చూస్తే చూపించాను ఇంత డస్ట్ ఉంది మీ ఏసీలు అనేసి. అన్నీ మనం కూడా తీసుకొని గబగబా కడిగేసాము. కస్టమర్ అడుగుతూ ఉన్నాడు బాగా పట్టేసిందని. 1.5 సంవత్సరం అవుతుందంట చేపించి. సో మీరైతే ఇలాంటి తప్పులే చేయొద్దు, దీనివల్ల మీకే ఇబ్బంది, ఏసీకి కూడా ఇబ్బంది. నేను సో డస్ట్ అయితే చూపించాను కస్టమర్కి, సైలెంట్ అయిపోయాడు. ఇంత డస్ట్ వస్తుంది ఏసీలోంచి అని నన్ను అడిగాడు. వాళ్ళకి పక్కనే రైస్ మిల్ ఉందంట. మీకు చుట్టుపక్కల కాలువలు ఉన్నా ఏమన్నా ఉంటే చూసుకోండి. ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది ఏసీ మొత్తం క్లీనింగ్ అయిపోయాక. సో దీంట్లో కస్టమర్ ఆల్మోస్ట్ ఒక తప్పు చేశారు లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఈ ఏసీ మెకానిక్ మాత్రం అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. తర్వాత అవుట్డోర్ చెక్ చేయమన్నాను, చూసాను. చూసారా ఎంత ఎంత లెంత్ ఉందో. వెనకాల వెళ్ళి చూస్తే షాక్ అయిపోయాను. వెనకాల ఆ గూడు పెట్టేస్తున్నాయి. ఎవరు అనుకుంటారు, ఉడతలే, మన మిత్రులే. తెలుసు కదా మన పెట్ లవర్స్. ఎందుకని వెంటనే వాటిని ఏం చేయకుండా వదిలేసాము. మీరైతే ఏసీ పని చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి మామ, ఇలాంటి సైట్లో వెళ్ళినప్పుడు కస్టమర్ దగ్గర. ఓకే, బాయ్.